శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల గోరంత దీపం. రచన వింధ్యవాసిని. లేత ఆకుపచ్చ రంగులో పెయింట్ చేయబడిన ఆ రెండంతస్తుల భవనం ముందు నిల్చుని ఒక్కసారి తలెత్తి ఎదురుగా కనిపిస్తున్న బోర్డు మీద రాసి ఉన్న అక్షరాలు చదివాడు అతను. ఒకవైపు గోరంత దీపం రాయలసీమ వారపత్రిక అని, మరోవైపు పరశురామ్ అండ్ కంపెనీ ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అతని పేరు హరిప్రసాద్. కొద్దిగా నలిగిన బూడిద రంగు ప్యాంటు మీద తెల్లని బుషర్టు వేసుకుని ఉన్నాడు. మనిషి అంత పొడగరి కాదు, పీలగా చామన ఛాయలో ఉంటాడు. అయితే నడిచే తీరులో ఏదో తెగువ, ధైర్యం కనిపిస్తాయి. నొక్కుకుపోయిన బుగ్గల మీదికి పాకిన మీసాలు అతనికేం అందాన్నివ్వటం లేదు. కానీ కళ్ళల్లో, కంటి చూపులో ఏదో మహత్తు ఉన్నట్లు తోస్తుంది. చేతుల్లో భద్రంగా ఫైల్ ఒకటి పట్టుకుని ఉన్నాడు. మెట్ల దగ్గర అటకాయించాడు దర్వాన్. ఎవరు కావాలి అంటూ. పరశురామ్ గారిని చూడాలి అన్నాడు హరి. ఎగాదిగా చూశాడతను హరిని. వీడికేం పని పెద్ద యజమానితో అన్నట్లున్నాయా చూపులు. ఇలాంటివేవీ పట్టించుకునే రకం కాదు హరి. 10 ఏళ్ల ఒంటరి జీవితంలో అనుభవం అతనికి మాత్రం ధైర్యాన్ని, గట్టిదనాన్ని ప్రసాదించటంలో ఆశ్చర్యం లేదు. చిన్న కాగితం ముక్క జేబులోంచి తీసి ఏదో రాశాడు. అది దర్వాన్ చేత పెట్టి, వెళ్ళి అయ్యగారికి చూపించు అన్నాడు చిరునవ్వుతో. చిరాగ్గా లోపలికెళ్ళిన దర్వాన్ 3 నిమిషాల్లో తిరిగొచ్చాడు. వెళ్ళండి ఇటు అంటూ కుడివైపుగా 2వ అంతస్తుకు వెళ్లే మెట్లను చూపించాడు. మేనేజింగ్ డైరెక్టర్ అని తలుపు మీద రాసి ఉన్న గదికి ముందుగా ఉన్న మరో చిన్న గదిలో ఒక అమ్మాయి టైప్ చేస్తోంది. ఆమెను డిస్టర్బ్ చేయకుండా కొన్ని నిమిషాలు అలాగే నించున్నాడు హరి. వయస్సు 20 పైనే ఉంటుంది. పచ్చని ఛాయ, బారు జడ, వెడల్పాటి నుదురు, పెద్ద కళ్ళు. అమ్మాయిల వైపు సూటిగా చూసే అలవాటు లేని హరి మనసు వింతగా స్పందించింది. ఇంతలో ఆమె దేనికో లేచి నిల్చుంది. అప్పుడు చూసింది అతన్ని. బాగా పొడగరి అనుకున్నాడు హరి. కళ్ళజోడు సవరించుకుంటూ ఎవరు అన్నట్లు చూసింది హరి వైపు. నా పేరు హరిప్రసాద్, పరశురామ్ గారిని చూడాలి. ఆహా, అలా కూర్చోండి, ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నారు. హరి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోయే లోపల ఎదురుగా ఉన్న తలుపు తెరుచుకుంది. ఖద్దరు లాల్చీలో ఉన్న ఒక పెద్ద మనిషి వెంట బయటకొచ్చిన పరశురామ్ దృష్టి హరి పైన పడింది. చేతులు జోడించి నమస్కారం సార్ అన్నాడు హరి. రావోయ్ అంటూ లోపలికి నడిచాడు పరశురామ్. ఆయన మాటని, కదలికని గమనిస్తూ వెంబడించాడు హరి. ఖరీదైన లేత గోధుమ రంగు సూట్, పాపిడి లేకుండా పైకి దువ్విన పలుచని క్రాపు, అందులోనూ చిన్న పెన్సిల్ లైన్ మీసాల్లోనూ తొంగి చూస్తున్న తెలుపు వెంట్రుకలు, లోతుగా ఉన్న చిన్న కళ్ళకి బంగారు ఫ్రేమ్ కళ్ళద్దాలు అన్నీ ఆయనకి హుందాతనాన్ని తెచ్చిపెడుతున్నట్లున్నాయి. లోపలికి వెళ్ళి తలుపు వేయగానే గది ఎయిర్ కండిషన్డ్ అని అర్థమైంది హరికి. అడుగులు పెడితే మెత్తగా తగులుతున్న నీలిరంగు కార్పెట్ని తన చెప్పులు ఎక్కడ పాడు చేస్తాయో అనిపించింది. గది మధ్యలో పెద్ద టేక్వుడ్ టేబుల్ ఉంది. దాని కవతలున్న తన చైర్లో కూర్చుని చుట్ట వెలిగించుకుంటూ హరిని కూర్చోమన్నాడు పరశురామ్. కుర్చీ అంచున కూర్చుని ఫైల్ తీసి ఒళ్ళో ఉంచుకున్నాడు హరి. అతను పరశురామ్ గారి చిన్నమ్మాయి కరుణకి ట్యూషన్ చెప్తాడు. ఎడం చేతిలో చుట్ట పట్టుకుని కుడి చేతితో టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని తిప్పుతూ, ఏమంటుంది కరుణ, ఇప్పుడేం ట్రబుల్ ఇవ్వటం లేదు కదూ అని అడిగాడు పరశురామ్. నిజానికి ట్యూషన్ చెప్పించాల్సినంత మొద్దుపిల్ల కాదు కరుణ. కాకపోతే ఇంట్లో చిన్నది అన్న ముద్దు వల్ల అలవాటైన అల్లరితనం చదువు మీద అశ్రద్ధకి తోడైంది. 14 ఏళ్ల కరుణ 4 ఏళ్ల పిల్లలాగా అల్లరి చేస్తుంది. హరిని 3 కాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి అతని అరిగిపోయిన పాత చెప్పులు దాచేసి బాగా వేధించేది. అప్పుడు హరిలో సహజంగా ఓర్పు ఎక్కువ. అతను రోజుకు చెప్పే గంట ట్యూషన్కి పరశురామ్ గారిచ్చే ఫీజు ఎక్కువే. అందుకని అంత అల్లరిని భరించి లాక్కొస్తున్నాడు. ఇప్పుడిప్పుడే అతను కరుణకి ఫేవరెట్ కూడా అవుతున్నాడు. అదేం లేదండి, బాగా బుద్ధిగా చదువుతోంది. వేరే స్వంత పని మీద వచ్చాను. నేను అప్పుడప్పుడు కథలు, వ్యాసాలు రాస్తుంటాను. పత్రికలకి ఒక నవల రాశాను. అదేమైనా ప్రచురణకి పనికొస్తుందేమో చూపుదామని తెచ్చాను. రచయిత అనగానే చిన్న గొప్ప తేడా లేకుండా గౌరవించటం పరశురామ్కి అలవాటు. అలాగా, నాకెప్పుడూ చెప్పలేదేమోయ్. మా పేపర్కి రాసావా ఎప్పుడైనా అడిగాడు సంతోషం కనబరుస్తూ. అవును సార్, కొన్ని వ్యాసాలు రాశాను. మంచిది, రాస్తూ ఉండు. నేను విశ్వమూర్తి గారికి చెబుతాను. విశ్వమూర్తి అంటే పరశురామ్ కంపెనీ నుంచి వెలువడే పత్రిక గోరంత దీపం సంపాదకుడు.
చుట్టము క్యాస్ట్రలో పడేసి హరిప్రసాద్ ఫైల్ని దగ్గరికి లాక్కున్నాడు పరశురాం. మొదటి పేజీలో కదిలే బొమ్మల చరిత్ర, రచన సూర్య అని ఉంది. కలం పేరు కాబోలు అనుకున్నాడు పరశురాం. రెండో పేజీలో క్లుప్తంగా నవలలో ఉన్న విషయాలు వివరణ ఉంది. ముత్యాల కోవ తీర్చినట్లున్నాయి అక్షరాలు. ఆంధ్రదేశంలో మూగ సినిమాలతో మొదలై నేటి 70mm కలర్ సినిమాల వరకు సినీ పరిశ్రమలో వచ్చిన సర్వతోముఖ అభివృద్ధికి ఒక్కొక్కటి 100 పేజీలున్న 3 భాగాలుగా విభజింపబడి ఉంది. మొదటి భాగానికి నాయకుడు నిర్మాత, రెండో భాగానికి హీరో పాత్రధారి, మూడో భాగాన్ని నడిపించేది సినీ దర్శకుడు. తన నవలపై తనే సినాప్సిస్ వ్యాఖ్యానం రాసుకున్న హరి ప్రతిభ ఆయన్ని ముగ్ధుణ్ణి చేసింది. మనం వీధిలో నడిచి వెళ్ళేటప్పుడు ఎన్నో రకాల మనుషులు ఎదురుపడుతూ ఉంటారు. చాలామంది ముఖాలు చూడగానే మర్చిపోతుంటాం. కొంతమందిని ముందుకు వెళ్ళాక కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడాలనిపిస్తుంది. ఇంకా కొంతమందిని వెనక్కి తిరిగి చూడాలనిపించకపోవచ్చు. కానీ ఆ ముఖాల్లో ఏదో ప్రత్యేకత మన మనసుల్లో ముద్రింపబడుతుంది. తర్వాత కూడా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఈ మూడో కోవకి చెందుతాడు హరిప్రసాద్. అతని మాటల్లో మెరుపు పదే పదే గుర్తొస్తోంది పరశురాంకి. తలుపు జోరుగా తీసినట్లయింది. తలెత్తి చూడకపోయినా వచ్చిందెవరో తెలుసు పరశురాంకి. అంత స్వతంత్రంగా తన గదిలోకి వచ్చేది విశ్వమూర్తి ఒక్కడే. తమిద్దరిది చిన్నప్పటి నుంచి పెంచుకున్న స్నేహం. భలే ఆకలిగా ఉందిరా అంటూ ఓ కుర్చీలో కూలబడ్డాడు. కద్దరు లాల్చి పైజామా, వేస్ట్ కోటుతో అతి మామూలుగా కనిపిస్తాడాయన. ఆయనే విశ్వమూర్తి, గోరంత దీపం సంపాదకుడు అని మొదటిసారి విన్నవారెవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఆ వేళ సోమవారం. ఇద్దరికి ఎన్ని పనులున్నా వారానికి ఒకసారి సోమవారం నాడు స్నేహితులిద్దరూ కలిసి భోంచేస్తారు. పరశురాం గారి భార్య కామేశ్వరి బ్రతికున్న రోజుల్లో వారింట్లో భోంచేసేవాడు. ఇప్పుడు ఏదో ఒక హోటల్లో తినేసి కొంతసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఇదిగో ఈ నవలని మీ ఆఫీస్కి పంపిస్తాను, కాస్త చూడు. మన కరుణ ట్యూషన్ మాస్టర్ని చూసావుగా, అతను రాశాడిది. కొన్ని కథలు, వ్యాసాలు ఇదివరకు మన పేపర్లో కూడా రాశాడట. వేస్ట్ కోట్ జేబులోంచి కళ్ళజోడు తీసి పెట్టుకుని ఫైల్ అందుకున్నాడు విశ్వమూర్తి. అందులో సూర్య అని పేరు చూడగానే, ఓహో ఇతనా, ఈ మధ్యనే చాలా రచనలు వచ్చాయి ఇతనివి. మన పాఠకులెందరో మెచ్చుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం, మన పరీక్షా విధానాలు అనే వ్యాసాలు ఇతనివే. భాషలో ప్రావీణ్యము, భావంలో పదును చూసి ఏ 40 ఏళ్ల వ్యక్తి అనుకున్నాను. కరుణ్ ట్యూషన్ మాస్టర్ అంటే పొట్టిగా పెద్ద మీసాలతో ఉంటాడే ఆ అబ్బాయేనా అని మాట్లాడుతూనే పేజీలు తిరిగేశాడు విశ్వమూర్తి. అవును అతనే. పేరు హరిప్రసాద్. నా మనసులో ఒక ఉద్దేశం ఉంది. పాపం ఉద్యోగం లేక అవస్థపడుతున్నాడు. మన కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఇవ్వాలనిపిస్తోంది. మన ప్రెస్ సూపరింటెండెంట్ లీవ్ తీసుకున్నప్పటి నుంచి బుక్ పబ్లిషింగ్ వరకు ఆలస్యం అవుతోంది. సరిగ్గా ఆర్గనైజ్ చేసేవారు లేక, పోనీ కొన్నాళ్ళు ఈ పని హరిప్రసాద్కి ఇచ్చి చూద్దామా అని. బాగుంది. మరి ప్రింటింగ్ వర్క్ ఆ అబ్బాయికి ఏం తెలుసు? ఆ బాధ ఏం లేదులే. ఆ అబ్బాయి మనగూటి పక్షే. స్కూల్లో కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలా ఏళ్ళు ఒక ప్రెస్లో కంపోజింగ్ వర్క్ చేశాడట. ఎప్పుడో అతనే నాకు చెప్పిన గుర్తు. మిత్రులిద్దరూ కలిసి భోజనానికి బయలుదేరారు. మొదటిసారి పరశురాముని కలిసేందుకు వచ్చినప్పుడు తను మళ్ళీ ఆ ఆఫీస్కి రావాల్సి వస్తుందని, అక్కడే ఉద్యోగం చేయాల్సి వస్తుందని హరి ఊహించలేదు. తనకున్న 2 జతల్లో బాగున్న ఒక ప్యాంటు, షర్టుని 501 డిటర్జెంట్ సబ్బు సగం అరగదీసి శుభ్రంగా ఉతికి ₹1/2 పెట్టి ఇస్త్రీ చేయించుకున్నాడు. మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ద్వారం దగ్గర దర్వాను ముఖం వైపు కూడా చూడకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు. తను రోజు చూసిన కళ్ళజోడు అమ్మాయి దర్శనం అవుతుందన్న ఉద్దేశంతో కాలు సర్దుకుంటూ చివరి మెట్లెక్కాడు. ఆశ్చర్యం. ఆ గదిలో తన ఆ రోజు చూసిన అమ్మాయికి బదులు ఒక మధ్య వయస్కురాలు కనిపించింది. తన అంచనా తలక్రిందులైనందుకు ఆశ్చర్యం నుండి అతను తేరుకోక ఉనిపే ఆవిడ అతన్ని పలకరించింది. మీ పేరు హరిప్రసాద్ కదూ అని. అవునవును తడబడ్డాడు కొంచెం. లోపలికి వెళ్ళండి. తన ఆ రోజు చూసిన అమ్మాయి ఎక్కడా అని అడగాలనిపించినా బావుండదని మానేసి లోపలికి నడిచాడు. రావోయ్, అన్నట్టు కరుణ నీకు ఈ ఉద్యోగం ఇచ్చింది చెప్పలేదు కదూ? నీకు ప్రెస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదూ? అందుకని కొన్నాళ్ళు మా ప్రెస్ సూపర్వైజ్ చెయ్యి. మా సూపర్వైజర్ సెలవయ్యి వచ్చేదాకా. తర్వాత మరో సెక్షన్లో ఇంకేదైనా చూద్దాం. ఆ వేళ ఆయన కూతురి మాస్టారుగా, ఒక రచయితగా రావటం వల్ల పరశురాం ఎదురుగా కుర్చీలో కూర్చొని మాట్లాడాడు హరి ధీమాగా. ఇవాళ ఆయన తనని కూర్చోమని చెప్పకపోవటం గమనించి
తన పరిస్థితి అర్థం చేసుకుని విధేయతగా నిలుచునే ఉండిపోయాడు. పరశురాం కాలింగ్ బెల్ మోగించాడు. తలుపు తోసుకుని వచ్చింది ఇందాక హరి బయట చూసినావిడ. ఆవిడని తన స్టెనోగ్రాఫర్ మిసెస్ శ్యామల అని పరిచయం చేసి, చూడమ్మా, ఇతన్ని రాజారావు దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చెయ్యి అన్నట్టు, ఇతని పేరు హరిప్రసాద్, మంచి రచయిత కూడా. అతను సూర్య అనే పేరుతో రాస్తుంటాడు అన్నాడు పరశురాం. వద్దనుకుంటూనే అడిగేశాడు హరి, ఏమండి, ఇంతకుముందు ఒకసారి నేను వచ్చినప్పుడు ఈ సీట్లో ఇంకొక ఆవిడ ఉన్నారు. ఓ అదా, ఆ అమ్మాయి ఎడిటర్ విశ్వమూర్తి గారి కూతురు. మన ఆఫీస్లోనే అకౌంట్ సెక్షన్లో పనిచేస్తోంది. చాలా తెలివైన పిల్ల. ఎప్పుడైనా నేను సెలవు తీసుకున్నప్పుడు పరశురాం గారికి సహాయం చేస్తూ ఉంటుంది. ఇద్దరు మెట్లు దిగి కిందికొచ్చారు. వారపత్రిక ప్రింటింగ్ సెక్షన్కి తీసుకువెళ్ళింది శ్యామల. హరిప్రసాద్ని విశాలమైన హాల్ ఒకటి 3 భాగాలుగా విభజించబడి ఉంది. ఒక భాగంలో 3 ప్రూఫ్ రీడర్సు ఒక టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. దాన్నానుకొని ఉన్న గ్లాస్ పార్టీషన్కి అవతల భాగంలో 2 మెకానికల్ టైప్ సెట్టింగ్ మిషన్ల ముందు 2 ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఇంకో చెక్క పార్టీషన్కి అవతల నుంచి రోటరీ ప్రింటింగ్ ప్రెస్ శబ్దం వినిపిస్తోంది. ప్రూఫ్ రీడర్స్ని దాటుకుని ఒకతను ఇటొచ్చాడు. శ్యామలను చూసి, ఏమిటిలా వచ్చారు అంటూ. ఇదిగో ఇతన్ని బాస్ పంపారు. పేరు హరిప్రసాద్. రెడ్డి గారు వచ్చేదాకా బుక్ ప్రింటింగ్ సూపర్వైజ్ చేస్తారు. కాస్త అన్నీ మీరు దగ్గరుండి చూపిస్తే. అలాగే, తప్పకుండా అని రాజారావు చెప్పగానే శ్యామల వెళ్ళిపోయింది. కాఫీలు తెప్పించి అందరికీ ఇచ్చాడు రాజారావు. హరికి తన సెక్షన్ అంతా చూపించి అన్నాడతను, మిమ్మల్ని గురించి సార్ నాకు ముందే చెప్పారు. ఈ పనిలో మీకంత అనుభవం లేకపోయినా భయపడవలసిందేమీ లేదు. కానీ అన్నీ తెలిసినట్లు కాన్ఫిడెంట్గా కనిపిస్తే మంచిది. పనులు సులభంగా జరుగుతాయి. అవతల ఉన్న కంపోజిటర్స్ ఇద్దరూ చేస్తే పని బాగానే చేస్తారు. కానీ వట్టి సోమరిపోతులు. ఎప్పుడూ ఒకరిపై నుండి పొడుస్తూ ఉండాలి. అక్కడ మెకానికల్ టైప్ సెట్టింగ్ లేదు. ఇక పని విరామమైన తప్పులు లేకుండా అవుతుంది. ఇంకా హ్యాండ్ సెట్టింగ్ అడాప్ట్ చేస్తున్నారు. మీరు కొంత ప్రూఫ్ రీడింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారా? లేదండి. సాయంత్రం వెళ్లే లోపల అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్కి వెళ్ళండి. అక్కడ మీ ఆర్డర్ రెడీగా ఉంటుంది. హరి పని చేయాల్సిన సెక్షన్కి తీసుకెళ్లాడు రాజారావు. హ్యాండ్ కంపోజింగ్ రూముని, అక్కడ జిడ్డు ముఖాలతో బీడీలు తాగుతూ కబుర్లాడుతున్న కంపోజర్లని చూడగానే నిరుత్సాహంగా అనిపించింది హరికి. కొమ్ములు తిరిగిన గూండాల్లా ఉన్న వాళ్ళిద్దరూ తన మాట వింటారా అని అనుమానం వచ్చింది. అయినా అదేమీ బయటికి తెలియనివ్వకుండా రాజారావుకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. హరిప్రసాద్ ఉద్యోగంలో చేరి వారం రోజులైంది. మొదటి 3 రోజులు అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని తన సీట్లో ఫైల్స్ అన్నీ ఆర్డర్కి తెచ్చుకోవటానికి సరిపోయింది. కంపోజర్లిద్దరూ పనిచేసే తీరుని గమనిస్తున్నాడు. ఉదయం భోజనం వేళలోపుగా పరశురాం ఒకసారి ప్రెస్కి వచ్చి చూసి వెళ్తాడు. వీళ్ళిద్దరూ రోజు పనిచేసేది ఆయన వచ్చి వెళ్ళేదాకానే. తర్వాత కబురు చెప్పుకుంటునో కాఫీ తాగొస్తామని బయటికి వెళ్ళో కాలం గడిపేస్తారు. వీళ్లతో పని చేయించటం ఎలాగాని ఆలోచించాడు. వాళ్ళు చూస్తే తననేమాత్రం లెక్క చేయటం లేదు. తాత్కాలికంగా 1-2 నెలలో ఉండి వెళ్లాల్సిన తను ఏమని వాళ్ళ మీద పెత్తనం చెలాయించగలడు? వాళ్ళకేమాత్రం కోపం వచ్చినా అవసరమైతే తనని మెత్తగా తన్ని మూలన పడేయగలరు. వాళ్ళ చూపులు చేష్టలు అలాగే ఉన్నాయి. ఆ వేళ మధ్యాహ్నం టీకి ఇద్దరూ మామూలుగా వెళ్లే క్యాంటీన్కి వాళ్ళు వెళ్ళిన 5 నిమిషాలకి తను బయలుదేరాడు. నేరుగా వెళ్ళి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు. ఇదేమిటియనా మా వెంట పడ్డాడు అన్నట్లు చూశారు వాళ్ళు. రషీద్ మాత్రం మర్యాద కోసం అన్నట్లు అతనికి కూడా టీ బిస్కెట్లు ఆర్డర్ చేశాడు. హరి మెల్లగా వాళ్ళిద్దరినీ మాటల్లో పెట్టి వాళ్ళ కుటుంబ వివరాలు, వాళ్ళ ఇల్లెక్కడున్నది కనుక్కున్నాడు. ఇద్దరూ పిల్లలు గలవాళ్లే. మీరిద్దరూ ఈ ప్రెస్లో చేరి ఎన్నేళ్లైంది? బాబుని అడిగాడు. 10 ఏళ్ళు అవుతోందండి. అప్పట్లో మన ఆఫీసు సంత బజార్లో పాత బిల్డింగ్లో ఉండేది. రెడ్డి గారు అప్పటి నుంచి ఉన్నారా? రెడ్డి విషయం వచ్చేసరికి బాబు, రషీద్ ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. లేదు సార్, ఆయన వచ్చింది 5 ఏళ్ల క్రితమే. వెంటనే జవాబివ్వకుండా రషీద్ బాబు వైపు చూశాడు. ఆయనతో మీకెందుకండి? మీరుండబోయేది 2 నెలలే కదా. మీ పనేదో మీరు చేసుకుపోండి. ఆయన అసలు అంత మంచోడు కాదు. ఏం పని చేసుకోవటం బాబు? ఇప్పుడు పని జరుగుతున్న రేట్లో నేను 2 నెలలు కాదు 2 వారాలైనా ఉండలేక పారిపోవలసి వస్తుంది. అందుకనే ఎంతైనా అనుభవం ఉన్నవాడు కదా, కాస్త సలహా అడుగుదామని అతన్ని. ఛూ, వాడొక మనిషేనా? వాడితో మీరేం మాట్లాడతారు సార్? మేమేదో రౌడీలమని సోమరిపోతులమని అందరూ అనుకుంటారు కానీ
మా కష్టసుఖాలు ఎవరికి పట్టయండి. ఏదో మేమిద్దరం కలిసి ఆ రెడ్డిగాడిని కూనీ చేస్తే అప్పుడు తెలుస్తుంది అందరికీ. ఇదంతా ఏమిటో మిస్టరీ లాగుంది హరికి. మాట మార్చేందుకన్నట్లుగా మీకెంత జీతం ఇస్తారు అని అడిగాడు. 300 ఇస్తారు సార్. ఏమిటో పేరుకేలేండి. కమిషను వడ్డీ అన్నీ కలిపి సగం జీతం ఆ రెడ్డి మొహాన్నే పోయాలి. 150తో ఏం తింటాం, బట్టలేం కడతాం? ఈ సంసారాన్ని ఎలా ఈదుతామో ఆ భగవంతుడికే తెలియాలి. పెద్ద మీసాలు ఎర్రటి కళ్ళతో ఉండే రషీద్ ముఖం ఈ మాటలతో తమ కష్టాలు గుర్తుకు రాగానే బాధతో మెత్తగా అయిపోయింది. కమిషన్, వడ్డీ ఈ పదాలు రెండు హరికి అర్థం కాలేదు. మెల్లగా అన్ని వివరాలు రాబట్టాడు. ఆ రెడ్డికి పెద్ద రౌడీల గ్యాంగు సపోర్ట్ ఉంది. వీళ్ళిద్దరూ అతనికి భయపడటానికి మొదట కారణం అదే. ఉద్యోగాలు ఊడతాయని బెదిరించి నెల నెల వాళ్ళ దగ్గర కొంత వసూలు చేస్తున్నాడు రెడ్డి. వాళ్ళు జీతాలు చాలక అప్పు చేయబోతే తనే ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చి వడ్డీ మీద వడ్డీ పెంచేసి నెల నెల దానికి కొంత వసూలు చేసుకుంటాడు. అన్నీ పోతే వాళ్ళకి మిగిలేది చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి పని మీద ఏం శ్రద్ధ ఉంటుంది? మీరిద్దరూ 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మీ కష్టసుఖాలు పెదబాబు గారితో ఎందుకు చెప్పుకోలేదు? అబ్బో, ఆయన మాలాంటోళ్లతో ఎక్కడ మాట్లాడతారులేండి. అక్కడే మీరు తప్పు చేస్తున్నది. మీరు నేను కూడా వారి కింద పనిచేస్తున్న వాళ్ళమే. 10 ఏళ్ల నుంచి ఉద్యోగంలో ఉన్న మిమ్మల్ని అంత సులభంగా ఎలా తీసేస్తారు అనుకున్నారు? ఒకవేళ తీసేసినా ఇంత టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇంకెక్కడ పనిచేసినా బ్రతకలేకపోతారా? ఎన్నాళ్ళు ఇలా భయపడుతూ కూర్చుంటారు? ధైర్యంగా నిలబడి కష్టపడి పనిచేసే వాళ్ళని ఆ దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు. మీరు కావాలంటే మీ తరపున నేను మాట్లాడతాను బాబుగారితో. అతని మాటలు వాళ్ళిద్దరికీ వింతగా తోస్తున్నాయి. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. మీరు సక్రమంగా జరగాల్సిన పని షెడ్యూల్ ప్రకారం ముగించేందుకు ప్రయత్నిస్తామంటే మీ తరపున నేను అన్నీ మాట్లాడి సరిచేస్తాను. వీలైతే మీకు లోన్ దొరుకుతుందేమో కూడా ప్రయత్నిద్దాం. దాంతో మీ బాకీలు వడ్డీలు సెటిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను కల్పించుకునే అవసరం లేదు అని మీరనుకుంటే మీరిద్దరూ 1 నెల రోజులు సెలవు పెట్టి హాయిగా రెస్ట్ తీసుకోండి. ఇంకదొక్కటే తక్కువైంది మాకు. అయినా ఇంత పనుంది అంటున్నారు, సెలవిస్తారండి మాకు? మీకెందుకు అవన్నీ? మీకు కావాల్సింది రెస్టు, నాకు కావాల్సింది ఎలాగైనా పని జరగటం. మీరు చేసే పని నేను చేయగలను. అతనేమంటున్నాడో అర్థమైంది. ఆ వేళ రాత్రి 8 గంటల దాకా ముగ్గురు కలిసి పనిచేశారు. 2 సార్లు అక్కడికే టీలు తెప్పించుకొని తాగారు. ఆ వేళ ఒక పుస్తకం పెండింగ్ వర్క్, కంపోజింగ్, ప్రూఫ్ రీడింగ్ ముగించారు. వీలు చూసుకుని ఒకరోజు రషీద్ బాబు పడుతున్న కష్టాలన్నీ పరశురాంకి వివరించాడు హరిప్రసాద్. ఇన్నాళ్ళు ఇంత ఘోరం జరుగుతున్నా ఎలా కళ్ళు మూసుకుని ఉన్నానా అని ఆశ్చర్యపోయాడాయన. వాళ్ళిద్దరు అప్పులు ఎంత ఉన్నది? రెడ్డిని పిలిపించి కనుక్కొని సెటిల్ చేద్దాం. వాళ్ళకి కష్టం కలగని విధంగా చిన్న మొత్తాల్లో మనం రికవరీ చేసుకోవచ్చు. ఏ దిగులు పెట్టుకోకుండా శ్రద్ధగా పనిచేసుకోమని చెప్పు. ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నందుకు ఆ రెడ్డికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అన్నాడు. వచ్చిన కొన్ని రోజుల్లోపలే హరి వాళ్లతో ఏర్పరచుకున్న స్నేహానికి, వాళ్లతో పని చేయిస్తున్న నేర్పరితనానికి మనసులోనే మెచ్చుకున్నాడు పరశురాం. తెల్లారి 6 గంటలు కొట్టగానే మెలకువ వచ్చింది పరశురాంకి. కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాడు మనసులోనే. కరుణ లేవండమ్మా, తెల్లవారిపోయింది అంటూ కూతుర్ల గదిలోకి వెళ్ళాడు. ఉలిక్కి పడి లేచింది కరుణ. అయ్యో, ఇవాళ మ్యాథ్స్ పరీక్ష మర్చేపోయాననుకుంటూ గబగబా మంచం దిగి వెళ్ళి తన టేబుల్ ముందు కూర్చుని టేబుల్ లైట్ వెలిగించింది. అరుణ, లెయ్యమ్మా అని పరశురాం పెద్ద కూతుర్ని లేపబోతే మూడంకలో ముడుచుకుపోతూ ఇంకొక 5 నిమిషాలు డాడీ అంది మెల్లగా. ఇంట్లో తోటమాలి, వంట మనిషి, మిగతా పనులు చేసేందుకు ఒక నౌకరు ఉన్నారు. ప్రతిరోజు తండ్రి పూజకి పూలు కోసి పెట్టడం, వంట మనిషికి ఏం వంట చెయ్యాలో పురమాయించడం, అప్పుడప్పుడు పోట్లాట పెట్టుకోవడం, పని మనుషుల మీద చిందులు తొక్కడం, ఇవి అరుణ చేసే పనులు. ఎప్పుడూ బోర్ అంటూ ఫ్రెండ్స్తో సినిమాలు, షికార్లు, పార్టీలతో గడిపేస్తూ ఉంటుంది. ఆడపిల్లలు అమ్మలేదు అని పరశురాంకి గట్టిగా కోప్పడటం ఇష్టముండదు. పరశురాం స్నానం పూజ ముగించుకొని భోజనాల గదిలోకి వచ్చేసరికి అరుణ కాఫీ తాగుతోంది. ఏమిటమ్మా విశేషాలు? కొబ్బరి చట్నీతో ఇడ్లీ ముక్క నద్దుతూ అడిగాడు. ఏమున్నాయి డాడీ, నిజంగా రోజు ఏదో ఒక విశేషం ఉంటే ఎంత బాగుంటుందో. అంతా రొటీన్ అయిపోయి బోర్గా ఉంది. నీ ఫ్రెండ్స్ ముగ్గురు ఎంఏ చేరారేమో కదూ అన్నాడు. నువ్వు పైకి చదివి ఉంటే బాగుండేది అన్న అర్థం ధ్వనించేలా.
కాలేజీ, క్లాసులు, పరీక్షలు మొహం మొత్తేశాయి డాడీ. ఇలా ఏ దిగులు లేకుండా ఫ్రీగా ఉంటేనే బాగుంది. కోటు గుండీలు పెట్టుకుంటూ ఆ వేళ వచ్చిన గోరంత దీపం పేజీలు తిరిగేశాడు పరశురాం. 3 రోజులుగా ఊర్లో జిల్లా స్థాయి నాటక పోటీలు జరుగుతున్నాయి. వాటిని ఎలా కవర్ చేశారా అని గబగబా అక్కడక్కడా చదివాడు. కలర్ ఫోటోలు వేస్తే మరింత ఇంప్రెసివ్గా ఉండేది అనిపించింది ఆయనకి. పరశురాం కంపెనీలో ప్రింటింగ్ అంతా లెటర్ ప్రెస్లోనే చేస్తారు. ఎప్పుడైనా పండగలకి, ప్రత్యేక సంచికలకి మాత్రం ముందుగా మద్రాసులో ఏ ఆఫ్సెట్ ప్రెస్లోనో ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. విశ్వమూర్తి ఎన్నాళ్లుగానో అంటూనే ఉన్నాడు, పేపర్ సర్క్యులేషన్ బాగా పెరిగిపోతోంది. ఇన్ని కాపీలు తయారు చేయడానికి మనకున్న ప్రెస్తో మనకి శ్రమగా ఉంది. పైగా కలర్ ప్రింటింగ్ ఫెసిలిటీ లేదు. త్వరలో మనము ఆఫ్సెట్కి మారిపోతే మంచిది అని. కానీ కొత్తగా ఏ ఎక్విప్మెంట్ కొనాలన్నా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. దేనికైనా సమయం రావాలి అనుకున్నాడు పరశురాం. ఆ వేళ 1వ తేదీ 100 రూపాయల నోటొకటి కవర్లో ఉంచి కరుణకిస్తూ, మాస్టార్కి అమ్మా అన్నాడు. మాస్టారు ఏదో రాతప్రతి మీకిచ్చి చూడమన్నారట కదూ, గుర్తు చేయమన్నారు డాడీ. అవునవును, మర్చిపోయాను, ఉండు ఇప్పుడే కనుక్కుంటానంటూ ఫోన్ ఎత్తాడు. అవతల రమణ మాట్లాడుతోంది. ఏమమ్మా, మీ నాన్న ఇంకా లేవలేదా? విశ్వమూర్తి, శనివారం రాత్రులు ఇల్లు చేరటం బాగా ఆలస్యమవుతుంది. ప్రతి ఆదివారం విడుదలవుతుంది గోరంత దీపం. వారం చివరి 3 రోజులు బాగా పని ఉంటుంది విశ్వమూర్తికి. శనివారం కాఫీలు డిస్పాచింగ్ చేస్తారు. అన్నీ తనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడు విశ్వమూర్తి. అతనికి సహాయంగా ఒక మేనేజర్ని బిజినెస్ వేస్తే బాగుంటుందని పరశురాంకి తెలుసు. కానీ నమ్మకమైన వ్యక్తి కావాలి కదా. ఫోన్లో వినవస్తున్న మాటలకి ఉలిక్కిపడ్డాడు పరశురాం. నాన్నకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది బాబాయ్. రాత్రి రావటమే 12 గంటలైంది. కొద్దిగా గుండెలో నొప్పి అన్నారు. పక్కింటి డాక్టర్ గారిని పిలిస్తే వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చారు. రాత్రే నాకెందుకు ఫోన్ చేయలేదు కోపంగా అన్నాడు పరశురాం. అయినా ఆమె జవాబు కోసం చూడకుండా ఫోన్ పెట్టేసి హడావిడిగా బయలుదేరాడు. విశ్వానికి ఇలా నొప్పి రావటం ఇది 3వసారి. అప్పటికప్పుడు అపాయం ఏమీ లేకపోయినా ఏళ్లు గడిచిన కొద్దీ ఇలాంటి స్ట్రోక్స్ వల్ల గుండె బలహీనమవుతుంది. ఏమిటో ఏ బాధరాబందీ లేనివాడిలా కేర్ఫ్రీగా ఉంటాడు. మనసులో ఎంత వర్రీ ఉందో అనిపిస్తోంది. ఆలోచనల్లోనే విశ్వమూర్తి ఇల్లు చేరాడు పరశురాం. విశ్వమూర్తి చాలా ఏళ్లుగా అద్దె ఇళ్లలోనే కాలం గడుపుతూ వచ్చాడు. ఇల్లు కట్టించుకోమని పరశురాం ఎంతగా పోరినా అతను చెవిన వేసుకోలేదు. నిజానికి స్వంత ఇల్లు కొనాలనే కోరిక అతనికి లేదు. ఇంట్లో ఉండేది తను, కూతురు ఇద్దరు కలిసి వంట చేసుకుంటారు. కొద్దిగా సహాయం చేసేందుకు ఒక కుర్రాన్ని పెట్టుకున్నారు. తను రాత్రిళ్ళు ఇల్లు చేరటం ఆలస్యం అవుతుంది. ఇంట్లో రమణ ఒక్కతే ఉండాలి. అందుకే కాస్త 4 ఇళ్ల మధ్యనే అద్దెకున్నాడు ఇన్నాళ్ళు. ఈ మధ్యే నెహ్రూ నగర్లో ఒక 2 అంతస్తుల మేడలో పైభాగాన్ని కొన్నాడు. కారు దిగి మెట్లెక్కుతున్నాడు పరశురాం. అప్పుడే విశ్వమూర్తిని చూసి వస్తున్న డాక్టర్ ఎదురయ్యాడు. అతను ఇదివరకే పరిచయం పరశురాంకి. మా మిత్రుడు ఎలా ఉన్నాడు డాక్టర్ అడిగాడు. హీఈస్ ఆల్ రైట్ నౌ. అయినా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే మంచిది. ముందర హాల్లో పడక్కుర్చీలో కూర్చుని ఉన్నాడు విశ్వమూర్తి. చేతుల్లో అడ్డంగా ఉన్న న్యూస్ పేపర్ని పక్కనుంచాడు. మిత్రుడి రాక గమనించి, ఏమిటి డాక్టర్ రెస్ట్ అంటున్నాడా? వాళ్ళు అలాగే చెబుతారు, నువ్వేం బెంగ పెట్టుకోకు, నాకిప్పుడు బాగానే ఉంది అంటూ అమ్మాయి అంటూ కూతుర్ని పిలిచాడు. 2 చేతులతో 2 టీ కప్పులతో వచ్చింది రమణ. మిత్రులిద్దరూ టీ తీసుకున్నారు. కొత్తగా ఓ చిక్కొచ్చి పడింది రాము. సత్యమూర్తి ఓ వారం రోజులు సెలవు పెట్టాడు. కారణం ఏదో చెప్పాడు. కానీ వేరే ఇంకేదో ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నట్లు కనుక్కున్నాడు శంకరం. అతను నిజంగా రిజైన్ చేస్తే వేరే ఎవరినైనా అపాయింట్ చేసుకోవచ్చు. కానీ ఈ వారం ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. ఇప్పుడే నాకు జబ్బు చేయాలా అన్నాడు విశ్వమూర్తి. వెంటనే హరిప్రసాద్ గుర్తొచ్చాడు పరశురాంకి. సరిగ్గా అప్పుడే విశ్వమూర్తి ముందున్న టీపాయ్ మీద హరిప్రసాద్ నవల ఫైలు కనిపించింది. ఇది చూసావా అని అడిగాడు. ఇప్పుడే ముగించాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇతివృత్తంలో వైవిధ్యం ఉంది. చెప్పిన తీరు బాగుంది. అసలు ఆ అబ్బాయిని గూర్చి నీ అభిప్రాయం ఏమిటి? అతనిలో మంచి పరిశీలన దృష్టి ఉంది. రాసిన ప్రతి వాక్యము సింపుల్గా డొంక తిరుగుడు లేకుండా ఉంది. నా అభిప్రాయం అడిగావు కదూ. జర్నలిస్ట్ అయితే బాగా రాణిస్తాడని తోస్తుంది నాకు. అయితే మన పేపర్లోనే ఇచ్చి చూద్దామేమిటి? 1-2 అసైన్మెంట్స్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది ముందుగా. అలాగే చెయ్యి. అసలు ఒక విషయం నీకు చెప్పలేదు కదూ. ఆ రాఘవరెడ్డిని మనం నమ్మకస్తుడు అనుకున్నాం. ఆ కంపోజర్లిద్దరినీ జలగలా పీల్చేసి పీడించుకొని తింటున్నాడట. సెలవై రాగానే వాడి పని చెప్పాలి.
ఈ హరిప్రసాద్ గట్టివాడే. కొద్ది కాలంలోనే పరిస్థితిని ఆకళింపు చేసుకొని అరియర్స్ వర్క్ అంతా ముగించేశాడు. బావుంది. ఇవాళ అతన్ని ఆఫీస్కు రాగానే శంకరం దగ్గరికి వెళ్ళమను. అతనేం చేయాల్సింది నేను శంకరానికి ఫోన్ చేసి చెప్తాను. హరి ఆఫీస్కు రాగానే మేడ మీద నుంచి పిలుపు వచ్చిందని తెలిసి పైకి వెళ్ళాడు. అప్పటికెన్నిసార్లు అతను ఆ గదికి వచ్చి వెళ్తున్నాడు. అయినా ప్రతిసారి కొత్తగా థ్రిల్లింగ్గా ఉంటుంది. కార్పెట్ మీద అడుగులు వేస్తున్నప్పుడు టేబుల్ ముందు కూర్చొని పనిచేసుకుంటున్న పరశురాం ముఖంలో గాంభీర్యాన్ని చూస్తే ఎప్పటికైనా ఈయనంత ఎత్తుకు ఎదిగి ఇలాంటి గదిలో కూర్చునే యోగం వస్తుందా అనుకుంటాడు హరి మనసులోనే. నమస్తే సార్, పిలిచారట అన్నాడు. అవునోయ్, పేపర్ ఆఫీస్లో ఏదో పనుందట. ఒకరు సెలవు పెట్టారు. నువ్వు వెళ్ళి చేయగలవా? ఒక్క క్షణం ఆలోచించాడు హరి. అసలు ఆయన చెయ్యగలవా అని అడగటం ఒట్టి కట్టసీయి అని తెలుసు. దాని అర్థం నువ్విది చెయ్యి అనే. పర్వాలేదు, ట్రై చేస్తాను. సరే, కింద పేపర్ ఆఫీస్కి వెళ్ళి శంకరం అనే అతన్ని కలు. అన్నీ అతను వివరిస్తాడు. అకౌంట్ సెక్షన్లో నీ చెక్ ఉంటుంది, కలెక్ట్ చేసుకో. అలాగేనండి అంటూ బయటకొచ్చాడు. శ్యామల అప్పుడే వచ్చి టైప్ రైటర్ కవర్ తీస్తోంది. మంచి జోరులో వస్తున్నావే, ఏదైనా గుడ్ న్యూసా? చిరునవ్వుతో పలకరించింది హరిని. జోరుకేముంది శ్యామల గారు, మనం అనుకుంటే రోజు హై స్పిరిట్స్లోనే ఉండొచ్చు. బాగా చెప్పారు. మీలాంటి యువకులు అంతా ఇలాగే ఉండాలి. అన్నట్లు పేపర్ ఆఫీస్లో మీకేదో వర్క్ ఇస్తున్నారట, నిజమేనా? అరే, విషయం అప్పుడే మీ దాకా ఎలా వచ్చిందండి? కింద క్యాంటీన్ దగ్గర రమణ కలిసి చెప్పింది. రమణ పేరు చెప్పగానే హరిముఖం వికసించటం శ్యామల గమనిస్తూనే ఉంది. ఆవిడ కంపెనీలో 10 ఏళ్లుగా పనిచేస్తోంది. భర్త ఆ ఊర్లోనే హై స్కూల్లో టీచరు. 3 పిల్లలు. పరశురామే ఆవిడ పెళ్లి చేశాడు. బిగ్ బాస్ పర్సనల్ సెక్రటరీని అన్న గర్వం చూపించదు. మిగతా ఉద్యోగుల ముందు ఇంకా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తనే వకాల్తా పుచ్చుకొని పరశురాంతో చెబుతుంది. న్యూస్ పేపర్ ఆఫీస్ ఎడిటోరియల్ సెక్షన్ చాలా సింపుల్గా ఉంది. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న పెద్ద టేబుల్ చుట్టూ కొన్ని కుర్చీలున్నాయి. 3 3 కూర్చుని ఉన్నారు. ద్వారం దగ్గరే నిల్చుని వాళ్లల్లో శంకరం గారు ఎవరై ఉంటారా అని అంచనా వేయబోయాడు హరి. ఇంతలో బట్టతల, తెలుపు మీసాలు ఉన్న ఒక ఆయన తలెత్తి చూసి చిరునవ్వుతో ఆహ్వానించాడు. హరిప్రసాద్ కదూ మీరు? అవునండి, ఇప్పుడే విశ్వమూర్తి గారు చెప్పారు మిమ్మల్ని గూర్చి అంటూ పైకి లేచాడాయన. అప్పుడు చుట్టూ కళ్ళు తిప్పి పరికించి చూశాడు హరి. ఆ విశాలమైన హాలు 4 గోడల వెంబడి పూర్తిగా స్టీలుని చెక్కని ర్యాకులు, అల్మారాలు ఉన్నాయి. రాక్స్ అన్నింటిలో 100 కొద్ది ఫైల్సు, పెద్ద బౌండ్ పుస్తకాలు ఉన్నాయి. ఫైల్ ఒకటి పట్టుకొని వచ్చాడు శంకరం. దాంట్లోంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పిన్ చేసి ఉన్న ఒక టైప్డ్ షీట్ హరి చేతికిచ్చాడు. ఇదిగో, ఈ అమ్మాయి మొన్న రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో బెస్ట్ ఎన్సీసీ క్యాండిడేట్ ప్రైజ్ అందుకుంది రాష్ట్రపతి నుండి. ఆ అమ్మాయి ఊరే. ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయాలి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ అడ్రస్ ఉన్న కాలేజీకి వెళ్తే క్యాంటీన్లో ఆ అమ్మాయి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక అరగంట టైం ఉంటుంది. అన్ని వివరాలు సేకరించి రిపోర్ట్ తయారు చేసి సాయంత్రం ఎడిటర్ గారికి చేయండి. అదిగో, ఇది మీ ఐడెంటిటీ కార్డు. మీ ఫోటో ఒకటి అతికించి ఆఫీస్ సీల్ వేయించండి అంటూ ఓ పసుపు పచ్చని కార్డు ఫోల్డరు ఇచ్చాడు హరికి. అన్నీ జేబులో పెట్టుకొని తన సెక్షన్కి వెళ్ళాడు హరి. ఒకవైపు రషీద్, బాబు బిజీగా కంపోజ్ చేస్తుంటే మరోవైపు ప్రెస్ పనిచేస్తున్న శబ్దం వినిపిస్తోంది. ప్రింట్ అయిన కాగితాలకి రంగురంగుల అట్ట కాగితాలను చేర్చి ఒక్కో పుస్తకంగా చేర్చి బైండ్ చేయడానికి తయారు చేస్తున్నారు మరొక 2 పనివాళ్ళు. ప్రూఫ్ రీడర్కి చేయాల్సిన పని చెప్పేసి తన సీట్లో కూర్చున్నాడు హరి. కాసేపు ఆలోచించుకుని తెల్ల కాగితం తీసుకుని వరుసగా కొన్ని ప్రశ్నలు రాసుకున్నాడు. అన్నీ ఒకసారి చదువుకుని మరో ప్రశ్న కలిపాడు. సంతృప్తి పడి పేపర్ మడిచి జేబులో ఉంచుకున్నాడు. ప్రూఫ్ రీడర్ రాజుది సైకిల్ అడిగి తీసుకుని రూమ్కి వెళ్ళిపోయాడు. గడ్డం గీసుకుని ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకుని కాలేజీకి బయలుదేరాడు. ఎదురుగా ఉన్న క్యాంటీన్కి వెళ్ళేసరికి అప్పుడే కాలేజీ వదిలేర్లా ఉంది. గుంపులుగా అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతున్నారు. ఒక టేబుల్ దగ్గర కూర్చున్న 4 ఒక అమ్మాయిని అడిగాడు హరి. ఎక్స్క్యూజ్ మీ, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మిస్ మేనకారావు ఎక్కడున్నారో చెప్తారా? 4 ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. మీరెవరు అని ఒకరు అడిగితే అతను జవాబు చెప్పే లోపలే మరొకరు పత్రికా విలేకరి కదూ అన్నాడు. మరో అమ్మాయి, అదిగో అక్కడ ఎల్లో శారీలో ఉంది చూడండి, ఆమె మేనకారావు అనగానే థ్యాంక్స్ చెప్పి అటు వెళ్ళాడు హరి. తను గోరంత దీపం ఆఫీస్ నుంచి వస్తున్నట్లుగా పరిచయం చేసుకున్నాడు. ఆ చివరి టేబుల్ దగ్గరికి వెళ్దాం, అంతరాయం లేకుండా మాట్లాడుకోవచ్చు
అని అటు దారి తీసిందా అమ్మాయి. కాఫీ ఆర్డర్ చేశాడు. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ స్థితిగతులు, చిన్నతనం, స్కూలు చదువు వంటి రొటీన్ విషయాలు ప్రశ్నించేసరికి కాఫీలొచ్చాయి. ఇద్దరూ తాగుతుండగా, చూడండి మిస్ రావ్, అఖిల భారత స్థాయిలో బెస్ట్ క్యాండిడేట్గా బహుమతి గెలుచుకోవటం మామూలు విషయం కాదు. మరి మీరానాడు ఢిల్లీలో రాష్ట్రపతి నుంచి బహుమతి అందుకునేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారో చెబుతారా? నిజం చెప్పమంటారా అని నవ్వుతూ స్టేజి మీద ఎక్కేటప్పుడు కాళ్ళు వణికాయి. అంత గౌరవం పొందుతున్నందుకు సంతోషంగా ఉన్నా ఏమిటో ఒళ్ళంతా చెమటలు పట్టేసి యూనిఫామ్ తడిసిపోయినట్లు అనిపించింది. బహుమతి ఎలా అందుకున్నానో, ఎలా షేక్ హ్యాండ్ చేసి సెల్యూట్ చేశానో నాకు గుర్తులేదు. మొత్తానికి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఈ ఏడు ఇంటర్మీడియట్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నారు? మెడిసిన్కి వెళ్ళాలని లేదు. డిగ్రీ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్కి ట్రై చేయాలనుంది. బాగుంది. మరి ఇంకా మీ గురించి ఏమైనా చెప్పాలని ఉంటే చెప్పండి. హాబీలు, అలవాట్లు అలాంటివి. మరో 5 నిమిషాలకి ఇంటర్వ్యూ ముగిసింది. ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పి వచ్చేశాడు హరి. గదికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత కాగితం తీసుకుని ఇష్టాగోష్ఠి రూపంలో రిపోర్ట్ తయారు చేశాడు. మధ్యాహ్నం తీసుకున్న జీతంలో కొంత వెచ్చించి కొత్త సైకిల్ ఒకటి కొన్నాడు హరిప్రసాద్. కొత్త సైకిల్ మీదే సాయంత్రం విశ్వమూర్తి గారింటికి వెళ్ళాడు. అతను గడపలో అడుగుపెట్టేసరికి లైట్ స్విచ్ వేస్తున్న విశ్వమూర్తి రావోయ్ అంటూ ఆహ్వానించాడు. చేతులు జోడించి నమస్తే చెప్పి జేబులోంచి కాగితం తీసి అందించాడు. అలా కూర్చో అని అతనికి చెప్పి 2 నిమిషాల్లో రిపోర్టు చదివాడు విశ్వమూర్తి. ఇట్స్ ఆల్ రైట్, బాగుంది, తీసుకెళ్ళి రేపు శంకరానికి ఇచ్చేయి, ఇంకేదైనా పని చెప్తాడు అన్నారు. అమ్మాయి టీ తెచ్చిపెట్టమ్మా కేకేశాడు లోపలికి. టీ కప్పులు తెచ్చిన రమణను చూసి ఆశ్చర్యపోయాడు హరి. తన ఆ రోజు మొదట పరశురాం గారి ఆఫీస్లో చూసినప్పటికీ ఇప్పుడు చూస్తున్న దానికి చాలా తేడా ఉంది. ఈవేళ కళ్ళజోడు లేదు. తలంటు పోసుకుందేమో. వదులుగా అల్లుకున్న జడలోంచి తప్పించుకుని వచ్చిన జుట్టు కొద్దిగా గాలికి ఎగురుతోంది. పసుపు రాసుకున్న ముఖంలో ఎర్రని కుంకుమ బొట్టు ఎత్తి కనిపిస్తోంది. చిన్న జరి అంచున్న తెల్ల చీరలో మంచులో తడిసిన మల్లెపువ్వులా ఫ్రెష్గా కనిపిస్తోంది. ఆమె కూడా తన వైపు పరిశీలనగా చూడటం హరి గమనించే స్థితిలో లేడు. ఇదిగో అమ్మాయి, ఇతను హరిప్రసాద్ అని కరుణ ట్యూషన్ మాస్టర్. తెలుసుగా, మన ప్రెస్లో వర్క్ చేస్తున్నాడు. త్వరలో పేపర్లో సబ్ ఎడిటర్గా చేరబోతున్నాడు. అందుకని ట్రయల్గా కొంత వర్క్ చేస్తున్నాడు ఈరోజు. అమ్మయ్య అనుకున్నాడు హరి ఆయన మాటలతో ధైర్యం తెచ్చుకుని. అతనికి ఈ విషయం ముందే చూచాయిగా శ్యామల ద్వారా తెలిసింది. ఇదిగో నోయ్, మా అమ్మాయి రమణ మన కంపెనీలోనే అకౌంట్స్ అసిస్టెంట్గా చేస్తోంది. ఇద్దరు నమస్తే అంటే నమస్తే అనుకున్నారు. టీ తాగటం అయింది. హరి బయలుదేరాడు. మెట్ల దగ్గర తలుపు వేసేందుకు వచ్చిన రమణతో థ్యాంక్స్, టీ చాలా బాగుంది అన్నాడు మనస్ఫూర్తిగానే. షుగర్ ఎక్కువైందా అడిగింది రమణ నవ్వుతూ. మొదట తబ్బిబ్బైనా తర్వాత తేరుకొని ఏమో మరి మీకే తెలియాలి అని మెట్లు దిగాడు హరి హుషారుగా. పోర్టికో దాటి వెడుతూ పైకి చూస్తే అంతదాకా బాల్కనీలో నిల్చుని తన వైపే చూస్తున్న రమణ లోపలికి పరిగెత్తటం కనిపించింది. మధ్యాహ్నం 3 గంటలై ఉంటుందేమో. హరి ఫోటోగ్రాఫర్ వెంట ఉస్మానియా కాలేజీకి వెళ్ళొచ్చి కొంచెం సేపు అయింది. శంకరం గారి పక్కనే కూర్చుని రిపోర్ట్ రాస్తున్నాడు. ఆ రోజు ఉదయం నుంచి కాలేజీ విద్యార్థులు సమ్మె చేస్తున్నారు. అంతకు ముందు రోజు అక్కడ పనిచేసే 2 లెక్చరర్లు దేనికో గొడవపడి ఒకరినొకరు తన్నుకుని పబ్లిక్గా ప్లేగ్రౌండ్లో బలాబలాలు తేల్చుకోబోయారట. ఈ యుద్ధాన్ని సగం మంది విద్యార్థులు టికెట్ లేని ఫ్రీ రెజ్లింగ్ మ్యాచ్లా ఉత్సాహంగా చూశారట. తర్వాత మిగతా స్టాఫ్ మెంబర్లు కల్పించుకొని వీళ్ళ ఉత్సాహం మీద నీళ్లు పోశారు. ఆ వేళ జరిగిందంతే. మరుసటి రోజు ఉదయం విద్యార్థి నాయకులంతా కలిసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళారు. కాలేజీలో బాధ్యతలు గల ఉద్యోగాలు చేస్తున్న 2 పెద్ద మనుషులు నీచంగా పోట్లాడుకోవటం, కొట్టుకోవటం, అది అందరు విద్యార్థులు చూస్తూ ఉండగా చాలా అవమానకరమైన విషయం అని, అందుకు వాళ్ళిద్దరూ పబ్లిక్గా అపాలజీ చెప్పుకోవాలని వాళ్ళ కోరిక. అలా జరగని పక్షంలో ఆ సంఘటన కొత్తగా ఆ ఏడే కాలేజీలో చేరిన కుర్రవాళ్ల మనసులో ఒక తప్పుడు అభిప్రాయం కల్పిస్తుందని వాళ్ళ వాదన. మర్యాద నేర్పవలసిన ఉపాధ్యాయులే ఈ విధంగా అమర్యాదకరంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రిన్సిపాల్ ఏమీ చేయకపోవటం కాలేజీ ప్రతిష్టకే భంగం అని ప్రిన్సిపాల్కి ఓ చురక వేశారు. ప్రిన్సిపాల్ విద్యార్థుల్ని పంపేసి ఉపాధ్యాయుల్ని పిలిపించి విషయం వివరించాడు. 2 ముఖాలు చూసుకున్నారు. ఆగర్భ శత్రువుల్లా పోట్లాడుకున్న ఆ 2
ప్రిన్సిపాల్కి ఏకాభిప్రాయాన్ని అందించటంలో ఆలస్యం చేయలేదు. పోట్లాడుకున్నందుకు మిగతా కొలీగ్స్ ముందు ఒకరికొకరు అపాలజీ చెప్పుకున్నామని, అంతకు మించి చేసేది చెయ్యబోయేది లేదని చెప్పేశారు. అది పూర్తిగా తమ స్వంత విషయం కాబట్టి విద్యార్థులు ఇందులో కల్పించుకొని సలహాలు ఇవ్వటం అసంబద్ధమని వాళ్ళ వాదన. విషయం తెలియగానే విద్యార్థులు సమ్మె ప్రారంభించారు. హరిప్రసాద్ ఫోటోగ్రాఫర్ రామ్మూర్తి వెంట వెళ్ళొచ్చాడు. కొందరు లెక్చరర్లని, విద్యార్థుల్ని, ప్రిన్సిపాల్ని కలిసి మాట్లాడాడు. ఇలాంటి సంఘటనల్లో న్యాయం అన్నది ఏ ఒక్క వైపు పూర్తిగా ఉండదు. నీవు యువకుడివి, అందువల్లనే విద్యార్థుల వాదనే నీకు సరైందిగా తోచవచ్చు. నోనో, నిజంగా నాకు వాళ్ళ కోరిక నచ్చలేదండి. లెక్చరర్ల స్వవిషయాల్లో వాళ్ళు కల్పించుకోవటం అధిక ప్రసంగా కనిపిస్తోంది. చూడబోతే ఏదో ఒక సాకు దొరికిందే చాలు అని సమ్మె ప్రారంభించినట్లు తోస్తోంది. అదేనయ్యా నేనిప్పుడు చెబుతున్నది. వ్యక్తిగా నువ్వే పక్షాన్ని సమర్థించినా పర్వాలేదు, కానీ జర్నలిస్టుగా అలా చేసే అధికారం నీకు లేదు. ఉన్నదున్నట్లు, జరిగింది జరిగినట్లు అబ్జెక్టివ్గా రిపోర్ట్ చేయటమే నీ పని. ఇంకా 1-2 మాటల్లో సంఘటన మొత్తాన్ని గూర్చి నీ విమర్శని చివరిలో చేర్చినా పర్వాలేదు. ఏదో ఒక పక్షాన్ని సమర్థించటం మన డ్యూటీకి విరుద్ధం అవటమే కాకుండా వేరే చిక్కుల్ని కూడా తెచ్చిపెడుతుంది అని శంకరంగారు తాను వచ్చిన వెంటనే చెప్పిన మాటల్ని నెమరు వేసుకుంటూ షార్ట్ హ్యాండ్ నోట్బుక్ ముందుంచుకుని రాస్తున్నాడు హరి. టేబుల్ మీదున్న ఫోన్ మోగింది. శంకరం, నీకే అంటూ రిసీవర్ హరికి అందించాడు. ఫోన్ చేసింది పరశురాం. నీకో మంచి వార్త. 2 చెప్పాలని పిలిచానోయ్. నీ నవల్ని అంగీకరించాం. కాంట్రాక్ట్ పేపర్సు తయారైన తర్వాత చెబుతాను. వచ్చే నెలలో రాఘవరెడ్డి వచ్చేసిన తర్వాత నువ్వు ప్రెస్లో రిలీవ్ అయి పేపర్ ఆఫీస్లో చేరిపోవచ్చు. నేను సబ్ ఎడిటర్గా తీసుకుందామని అంటున్నాడు విశ్వమూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పరశురాం మాటల్లో వినిపిస్తున్న ఉత్సాహం, సంతోషం హరికి ఆశ్చర్యంగా ఉన్నాయి. నిజానికి తనకంటే ఆయనే ఎక్కువగా సంతోషిస్తున్నట్లు కనిపిస్తోంది. అన్నట్లు నువ్వు ఈ హడావిడిలో మా అమ్మాయి ట్యూషన్ నిర్లక్ష్యం చెయ్యవుగా. రోజులో నీకు ఏ టైం అనుకూలంగా ఉంటే అప్పుడే వచ్చి చెప్తూ ఉండు. ఈవేళ నీకు పార్టీ ఇస్తుందట కరుణ. నిన్న సాయంత్రం త్వరగా వచ్చేయమంది. దాని పుట్టినరోజు ఇవాళ. సాయంత్రం 6 గంటలకి కొత్తగా కుట్టించిన లేత నీలిరంగు ఫుల్ హ్యాండ్ షర్టు, ముదురు నీలం మీద చిన్న చారలున్న ప్యాంట్తో ఇన్షర్ట్ చేసుకుని తయారయ్యాడు హరిప్రసాద్. వీధి చివరన కనిపించే పరశురాం గారి బంగళా ముందు ఏ హడావిడి లేదు. పరశురాం గారి అమ్మాయి పుట్టినరోజు అంటే మాటలా ఎంత గ్రాండ్గా చేస్తారో అనుకున్నాడు హరి. అలాంటిది ఇలా చప్పగా కనిపించేసరికి తను మధ్యాహ్నం ఫోన్లో సరిగ్గా విన్నానా లేదా అని అనుమానం వచ్చింది. ఆలోచిస్తూనే గేటు దాటి పోర్టికోలో అడుగుపెట్టాడు. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. తలుపు దగ్గర ఒక్క క్షణం నిల్చుంటే రమణ స్వరం వినిపించింది. జేబులోంచి దువ్వెన తీసి క్రాఫ్ దువ్వుకొని మీసాలు సవరించుకొని తలుపు మీదుగా ఉన్న బెల్ నొక్కాడు. తలుపు తీసింది కరుణ. రండి మాస్టారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇదిగో ఈమె రమణక్కయ్య, మీకు తెలుసు కదూ. తెలియకపోవటమేంటి అంటూ నవ్వి నమస్తే అంది రమణ. తను నమస్తే చెప్పి వెళ్ళి వాళ్ళకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. హరి, మధ్యాహ్నం మీ డాడీ చెప్పారు ఇవాళ నీ పుట్టినరోజని. నిజమేనా? నేను సరిగ్గా విన్నానా లేదా అని అనుమానం వచ్చింది. ఓహో, ఏ హడావిడి లేదేమిటా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. కరుణకి గ్రాండ్గా పార్టీ చేసుకోవటం నచ్చదు. ఎప్పుడూ ఇలాగే తన స్నేహితులు, కావలసిన వాళ్ళు కొందరిని మాత్రమే పిలిచి చేసుకుంటుంది. రమణ జవాబు చెప్పింది. ఆమె చక్కని ఆరెంజ్ కలర్లో పెద్ద పెద్ద సింధూరం రంగు పువ్వులున్న చీర, అదే రంగు బ్లౌజ్లో మందారం పువ్వులా ఉంది. చెంపలకి రాసుకున్న పసుపు వేసుకున్న డ్రెస్ రంగుకి కాంట్రాక్ట్గా ఉంది. ముఖాన ఉన్న పెద్ద ఎరుపు రంగు బొట్టు సరిగ్గా మ్యాచ్ అయింది. సింపుల్గా ఉన్న తెలుపురాళ్ల నెక్లెస్ వేసుకునుంది. ఒకవైపు రమణని గమనిస్తూనే కరుణకి శుభాకాంక్షలు చెప్పి ఒక ప్యాకెట్ అందించాడు హరి. వెంటనే ప్యాకెట్ విప్పి, అబ్బా, క్యాడ్బరీస్ చాక్లెట్లు ఎన్ని రకాలున్నాయో చూడక్కయ్యా, నాకెంత ఇష్టమో అని సంతోషపడిపోయింది. అవునవును, స్వీట్లు, క్యాడ్బరీస్ చాక్లెట్లు. తనే పొడవికి బదులు అడ్డమవుతున్నావు. మీ మాస్టర్ భలేవారే, చిన్నపిల్లకి బాగా చాక్లెట్లు తెచ్చిపెట్టారు. డోంట్ వరీ కరుణ, ఇప్పటి నుంచే డైటింగ్ అని ఇష్టమైనవన్నీ మానేయటం మొదలుపెట్టకు. ఇంకా చిన్నపిల్లవేగా, స్వీట్లు తిన్నా పర్వాలేదు. అయినా ఇప్పుడు నువ్వేమంత లావైపోలేదులే, కావాలనే అన్నాడు. ముగ్గురు నవ్వుకున్నారు. మీ సిస్టర్ ఎక్కడా? నా బర్త్డే పార్టీ ఉత్సాహంగా ఉండదని దానికి నచ్చదు. ఎవరో ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలు అనుకున్నాడు హరి.
కరుణ లోపలికి వెళ్ళింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నది రమణ. ఎందుకు? మీ నవల అంగీకరింపబడినందుకు. స్వీటు కారం ప్లేట్లో ట్రేలో పెట్టుకొని వచ్చింది కరుణ. అవును మాస్టారు, మీ పార్టీ ఎప్పుడు? మీ నవలకి పారితోషికం రాగానే ఇవ్వాలి, చనువుగా అడిగింది కరుణ. కథ కొనసాగుతుంది.